హలో ఫ్రెండ్స్, ఈ రోజు అగారో ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి అగారో కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసేసి ఇది ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకసారి క్లారిటీగా వీడియోని ఎండ్ వరకు చూడండి. దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలా, ఇది మనకు ఏ పర్పస్ లో యూజ్ అవుతుంది, అలానే దీంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, అలానే ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తాను. ఎవ్రీథింగ్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్ మీద కానీ చూసుకున్నట్టయితే అగారా అని ఉంటుంది. ఇక్కడ 2 స్పీడ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. 100% కాపర్ మోటార్ అని చెప్పేసి ఉంటుంది. పోర్టబుల్ అండ్ లైట్ వెయిట్ అని చెప్పేసి బాక్స్ టాప్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 1 year వారంటీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. ఇంకో సైడ్ లో అయితే మనకు యాక్సరీస్ ఏమి ఉంటాయి అని చెప్పేసి అయితే ఇక్కడ యాక్సరీస్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కింది సైడ్ ఏం లేదు, ఇంకో సైడ్ అయితే టోటల్ ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నేనైతే ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను. లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెనింగ్ చేద్దాం. ఇక్కడ మనకు వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్ లో. ఇంకో వచ్చేసరికి మనకు కొన్ని నాజిల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఒకటి ఇన్ఫ్లేటబుల్ హెడ్ ది రౌండ్ నాజిల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది. ఇక్కడ మనకు ఫోమ్ ఫిల్టర్స్ వచ్చేసినాయి దీంట్లోనే. ఇంకా ఇన్ఫ్లేటబుల్ నోజిల్స్ కూడా ఇందులోనే ఉంది. ఇక్కడ మెయిన్ మోటార్ అయితే ఇదే వచ్చేసింది. ఇక్కడ మనకు మెయిన్ మోటార్ అనేది ఈ స్టైల్ గా ఉంటుంది. అన్ని కానీ చూసుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రాగా 2 అడిషనల్ ఫోమ్స్ కూడా వచ్చేసినాయి. ఓవరాల్ గా వచ్చినటువంటి ప్రొడక్ట్స్ అయితే ఇది మనకు ఫుల్లీ 100% కాపర్ మోటార్ తోటి అయితే వస్తుంది. ఇది బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే కాపర్ మోటార్ అనేది ప్రొవైడ్ చేయడం అంటే మనకు కొంచెం లాంగ్ లాస్టింగ్ వస్తుంది. ఇంకా దీంట్లో మనకు ఏమేమి యాక్సెసరీస్ ప్రొవైడ్ చేసారో ఒకసారి చూసేసుకుందాం. అదే మనం యాక్సెసరీస్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు ఒక ఫ్లాట్ నాజిల్ ఉంటుంది. ఇక్కడ దీనికి మనకు ముందు బ్రష్ కూడా ఉంటుంది. దీన్ని ఇలా మనం అడ్జస్ట్మెంట్స్ కూడా చేసేసుకోవచ్చు మీకు లెవెల్ కి తగ్గట్టుగా. దీన్ని యూజ్ చేసేసుకొని మనం ఏంటి అంటే కీబోర్డ్ లో ఎక్కడైనా లేకపోతే కీబోర్డ్ లో మనకు డస్ట్ అనేది క్లీన్ చేసుకునేటప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి రౌండ్ నాజిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఇన్ఫ్లేటబుల్ హెడ్ తోటి ఉన్నటువంటిది ఇంకోటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 3 ఇన్ఫ్లేటబుల్ నాజిల్స్ ఇంకా ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలానే మనకు ఒక ఫోమ్ ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ ఫోమ్ ఫిల్టర్స్ ఆల్రెడీ ఒకటేమో దీనికి ఇన్స్టాల్ అయి వస్తుంది. అండ్ ఇంకో రెండేమో మనం అడిషనల్ గా యూజ్ చేసేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రోడక్ట్ అయితే మనకు ఇది ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకు కొంచెం లైట్ వెయిట్ అన్నారు, బట్ మంచి స్టాండర్డ్ గా ఉంది. కొంచెం వెయిట్ అయితే అనిపించింది నాకైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటే దీని మీద వోల్టేజ్ వచ్చేసరికి 220 to 240 వోల్టేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. అలానే మనకు మోటార్ పవర్ వచ్చేసరికి 500 వాట్స్ వరకు అయితే ఇది మోటార్ పవర్ ఉంటుంది. ఇందులో ఇది కొంచెం వెయిట్ ఉంది. అలానే ఇంకా మనకి ఇక్కడ 3 మీటర్ వైట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఒక రూమ్ లో పెట్టేసుకొని బయట దాకా ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీకు ఇది రావడం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఈజీగా క్యారీ అయితే చేసేసుకోవచ్చు. హ్యాండీగా ఉంటుంది. మిడిల్ లో ఉన్నట్టయితే మీకు పవర్ ఆఫ్ లో ఉన్నట్టు, కిందికి ఆన్ చేసుకున్నారనుకోండి మీకు 1 లెవెల్ అన్నట్టు. అదే మీరు టాప్ కి ఆన్ చేసుకున్నారనుకోండి మీదికి అనుకోండి ఇక్కడ లెవెల్ 2 అని చెప్పేసి 2 లైన్స్ ఉంటుంది. సో ఇది లెవెల్ 2 కొంచెం హై స్పీడ్ గా వస్తుంది. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఉంది, నేను లాస్ట్ లో చెప్తాను. అండ్ ఇక్కడ మీరు టాప్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ లో ఇది ఎలా అటాచ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్ కూడా చూపించారు. ఇక్కడ లాక్, ఇక్కడ అన్లాక్ అని చెప్పేసి. మీరు ఇక్కడ ప్రోడక్ట్ ఇది ఉంది కదా, దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి. మీకు లోపల సైడ్ ఇక్కడ ఒక లాక్ కూడా ఉంటుంది. జస్ట్ ఇలా మీరు పెట్టేసి లాక్ చేయాలి. లాక్ అంటే మళ్ళీ ఒక సైడ్ తిప్పేయాలి. తిప్పేసినప్పుడు మీకు ఈ స్టైల్ గానైతే ఫిక్స్ అయిపోతుంది. సో ఈ స్టైల్ గా ఫిక్స్ అయినాక రౌండ్ నాజిల్ ఉంటుంది కదా, రౌండ్ నాజిల్స్ అయితే ఇట్లా అటాచ్ అయితే చేసేయచ్చు. ఇక్కడ చూసేసుకోండి, నేను రౌండ్ నాజిల్ అయితే అటాచ్ చేసుకున్నాకనైతే మీకు ఈ స్టైల్ గా ఉంటుంది. ఒకసారి చూసేసుకోండి, ఒక గన్ లాగానైతే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఆపరేటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ లో కానీ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఫోమ్ ఫిల్టర్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని ఎందుకనంటే ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఒకటి ఇన్బిల్ట్ గా ఫిక్స్ అయి వస్తుంది. వచ్చినప్పుడు ఈ స్టైల్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బయటికి ఇక్కడ డస్ట్ దగ్గరికి తీసుకెళ్లేసి ఇలా డస్ట్ అనేది క్లీన్ చేద్దాం అనుకున్నారనుకోండి, మీకు ఇక్కడ నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది తీసుకొని మోటార్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మీకు అవుట్లెట్ మంచి ఫ్రెష్ ఎయిర్ నుంచి బ్లో అవుతా ఉంటుంది. ఒకవేళ ఏమైనా డస్ట్ లాంటిది వచ్చినప్పుడు మీకు ఇక్కడ స్టాప్ అయిపోతా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన కాబట్టి అదొకసారి చూసుకోండి ఏ రేంజ్ లో డస్ట్ అనేది వచ్చింది అనేది. ఈ రేంజ్ లోనైతే డస్ట్ అనేది వచ్చింది. ఇది ఈజీగా క్లీన్ చేసేసుకొని మనము మళ్ళీ రీయూజబుల్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసేసుకొని మనము బెలూన్స్ అయితే పెట్టేసుకోవచ్చు, బెలూన్స్ అయితే ఊదేయచ్చు. సో దానికోసం ఏం లేదు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 ఇన్ఫ్లేటబుల్ నోజిల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా చిన్నదానికి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా చిన్నదానికి ఇలా కనెక్ట్ చేసేసుకొని మీరు ఇలా బెలూన్ అనేది అటాచ్ చేసుకొని ఇట్లా ఎయిర్ అనేది ఫిల్ చేసుకుంటే బెలూన్ అనేది బ్లో అయిపోతాం. సో ఇక్కడ మీకు 3 టైప్స్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కీబోర్డ్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మొత్తం డైరెక్ట్ అన్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్ ఈ మోటార్ ఉంది కదా, మోటార్ కే ఇది అటాచ్ చేసేయండి. ఇలా అటాచ్ చేసేసుకొని
ఇప్పుడు చూసేసుకోండి ఈ స్టైల్‌గా ఉంటుంది. సో దట్ మీరేంది అంటే మీరు ఈడ లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రష్ కావాలనుకుంటే బ్రష్ కోసం, లేదు అనుకుంటేనేమో వద్దు అనుకుంటే ఇలా చేసేసుకొని మీరు డైరెక్ట్ కీబోర్డ్ మీదనైతే ఇట్లా క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. విత్ ఎయిర్ ప్రెషర్ తోటైతే వస్తుంది. అండ్ ఓవరాల్‌గా ఇందులో ఉన్నటువంటి ప్లసెస్ ఏంది, మైనస్ ఏంది, ఎవ్రీథింగ్ అయితే నేను క్లారిటీ చెప్తాను. ఇందులో ఉన్నటువంటి నాకు పాజిటివ్ అనిపించినయి ఏంటి అనేది ఫస్ట్ అయితే చెప్తాను. పాజిటివ్ అనిపించింది ఏంటి అంటే దీంట్లో నుంచి వచ్చేటువంటి ప్రెషర్. అసలు ప్రెషర్ అంటే చాలా బాగా వస్తుంది. సరే ఇక్కడ చూసేసుకోండి ప్రెషర్ అనేది ఏ రేంజ్ లో వస్తుందని. పాజిటివ్ అనిపించింది ఏంటి అంటే ఇక్కడ ఫోమ్ ఫిల్టర్స్ అనేది ఎక్కువ ఇవ్వడం, దీన్ని మనం రీయూజబుల్ చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకు రౌండ్ నాజిల్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిట్లో మూలలలో ఉన్నటువంటి డస్ట్ క్లీన్ చేసుకోవడం కోసం ఇలాంటి రౌండ్ నాజిల్స్ అయితే మీరైతే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. లేదు నాకు ఏదైనా కంప్యూటర్ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి డస్ట్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి బ్రషెస్ పెట్టేసుకొని మీరు ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా మీరు పవర్ ఆన్ చేసుకుంటే లైట్ గా ఎయిర్ వస్తూ ఉంటది. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అనేది యూజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇది 1 పాయింట్ లోనే పెట్టేసుకోండి. మీరు సెకండ్ హై పవర్ లో పెట్టుకుంటే మాత్రం మీకు చాలా పవర్ వస్తుంది. ఇది మీరు హైలో పెట్టుకున్నప్పుడు మాత్రం 48,000 ఆర్పిఎం స్పీడ్ ఉంటుంది. అదే మీరు లోలో పెట్టుకున్నారనుకోండి 30,000 ఆర్పిఎం స్పీడ్ అనేది ఉంటుంది. మీరే ఉంచుకోండి. చాలా పెద్ద హెవీ స్పీడ్ అన్నట్టు. సో దట్ ఏంటి అంటే మీరు మైన్యూట్ పార్టికల్స్ ఉంటాయి కదా, చిన్న పార్టికల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు హైలో పెట్టుకోకండి. కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అనేది క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 1 లెవెల్లోనే పెట్టేసుకొని క్లీన్ చేసేసుకోండి. సో ఇది బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ జస్ట్ రెండే ఉంటాయి. ఒకటి లో, ఒకటి హై. సో మీరు లోలో పెట్టేసుకొని సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ కి యూజ్ చేసుకునేటప్పుడు డెలికేట్ పార్టికల్స్ కి చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది చూసేసుకోవచ్చు. మీరు బైక్ కి ఎక్కడైనా వాటర్ అనేది పెట్టినప్పుడు అక్కడ వాటర్ పోవడం కోసం కూడా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. అలానే మీరు సిస్టమ్ ఇంట్లో ఉన్నటువంటి బ్యాచిలర్స్ కి యూస్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. రూమ్ లో ఎక్కడైనా కూడా ఈజీగా అయితే క్లీన్ అయితే చేయొచ్చు. నేను అట్లనే యూజ్ చేస్తున్నా ప్రెజెంట్ అయ్యేది ఉంటే. ఓవరాల్ గా నేను యూజ్ చేసినప్పుడు నాకు మైనస్ పాయింట్ అనిపించింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే దీన్ని పవర్ 2 అంటే సెకండ్ మోడ్ లో హై పవర్ లో పెట్టుకుంటామో అప్పుడు నాకు లైట్ గా వైబ్రేట్ టైప్ గా అనిపించింది. ఎప్పుడైతే దీనికి మనం హై పవర్ అనేది పెట్టుకుంటామో మీరు డెలికేట్ గా కాకుండా కొంచెం స్టాండర్డ్ గా పట్టుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు సెకండ్ మోడ్ పెట్టుకుంటారో దీంట్లో నుంచి మీకు కొంచెం హీట్ ఎయిర్ అనేది వస్తుంది. ఇది నోటీస్ చేయండి. మీరు హీట్ ఎయిర్ కావాలనుకున్నప్పుడు సెకండ్ పెట్టుకోండి, అంటే హై పవర్ పెట్టుకోండి. లేదు నాకు లో కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పవర్ 1 లో అయితే పెట్టేసుకోండి. ఓవరాల్ గా నాకు అనిపించినటువంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే బై అయితే చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ఫాలో చేయండి.